మార్చ్ 2023లో బంధన్ మ్యూచువల్ ఫండ్ ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్తో మర్జ్ అయింది. ఈ మర్జర్ జరిగాక బంధన్ మ్యూచువల్ ఫండ్లో ఫేమస్ అయిన ఫండ్ ఏంటి అంటే బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఈ ఫండ్ లాస్ట్ 1 ఇయర్లో 71% రిటర్న్స్ ఇచ్చింది. యాక్టివ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ ఇది. సో ఈ వీడియోలో మనం 2023 తర్వాత బంధన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఈ ఫండ్ మేనేజర్ ప్రీవియస్గా ఏ కంపెనీస్కి వర్క్ చేశారు, ఆ ఫండ్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చాయి, లాస్ట్ 1 ఇయర్లో బంధన్ స్మాల్ క్యాప్ వాళ్ళు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు, ఆ స్టాక్స్ ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చాయి, అండ్ ఇప్పుడు ఈ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అని క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ మీరు కానీ బంధన్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఏదైనా అదర్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్టయితే ఓన్లీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. రెగ్యులర్ ఫండ్స్లో మీకు కమిషన్ పోతుంది. డైరెక్ట్ ఫండ్స్ మీరు త్రూ ఏంజల్ వన్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏంజల్ వన్ అకౌంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రెగ్యులర్ ఫండ్స్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ఓన్లీ డైరెక్ట్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ యొక్క డీటెయిల్స్ కానీ మనం చూసినట్టయితే ఈ ఫండ్కి ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్లో 0.28% ఉంది అండ్ రెగ్యులర్ ప్లాన్లో 1.82% ఉంది. అంటే మీరు రెగ్యులర్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 1.5% తక్కువ రిటర్న్స్ వస్తాయని. అండ్ ఈ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో కానీ చూసినట్టయితే టోటల్ 141 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈ 141 స్టాక్స్లో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ లాస్ట్ 1 ఇయర్లో ఈ స్టాక్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చాయి అని మనం చూసినట్టయితే అన్ని స్టాక్స్ చూడడం కష్టం కాబట్టి మనం రిటర్న్స్ వైజ్ చూద్దాం. BSE లిమిటెడ్లో 0.74% ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఈ స్టాక్ లాస్ట్ 1 ఇయర్లో 452% రిటర్న్స్ ఇచ్చింది. సుజ్లాన్ ఎనర్జీలో 0.54% ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ లాస్ట్ 1 ఇయర్లో ఈ స్టాక్ 447% రిటర్న్స్ ఇచ్చింది. RIC లిమిటెడ్లో 2.46% ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ 306% రిటర్న్స్ ఇచ్చింది ఈ స్టాక్ లాస్ట్ 1 ఇయర్లో. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో 1.81% ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఈ స్టాక్ 260% రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్లో. అరవింద్ లిమిటెడ్లో 2.38% ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఈ స్టాక్ 253% రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్లో. సో రిటర్న్స్ వైజ్ కానీ చూసినట్టయితే మోర్ దెన్ 9 స్టాక్స్ 200% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. అదే మనం కానీ అలొకేషన్ వైజ్ చూసినట్టయితే అంటే ఏ స్టాక్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చూసినట్టయితే టోటల్ 22 స్టాక్స్లో మోర్ దెన్ 1% ఇన్వెస్ట్ చేస్తున్నారు. జొమాటోలో 1.02% ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఈ స్టాక్ 200% రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్లో. NLC, గోద్రేజ్ ఇండస్ట్రీస్, రాడికో, క్యామ్స్, ఎక్లరెక్స్, అపార్ ఇండస్ట్రీస్ ఇలాగా 22 స్టాక్స్లో మోర్ దెన్ 1% ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఈ టాప్ 22 స్టాక్స్లో 32% ఇన్వెస్ట్ చేస్తున్నారు బంధన్ స్మాల్ క్యాప్ వాళ్ళు. అండ్ అలాగే ఎంటైర్ 140 స్టాక్స్ యొక్క రిటర్న్స్ కానీ మనం చూసినట్టయితే లాస్ట్ 1 ఇయర్లో అవుట్ ఆఫ్ 140 స్టాక్స్ మోర్ దెన్ 100% రిటర్న్స్ ఇచ్చాయి. సో లాస్ట్ ఇయర్లో వీళ్ళు ఏవైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారో ఆ స్టాక్స్ అయితే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. అందుకు ఈ ఫండ్ యాక్టివ్ స్మాల్ క్యాప్ స్పేస్లో టాప్ పర్ఫార్మర్ అయింది. సో బంధన్ వాళ్ళు 2023లోనే ఐడిఎఫ్సిని టేక్ ఓవర్ చేసుకున్నారు అండ్ 23 నుంచి 24 వరకు వీళ్ళు చాలా మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ స్టాక్స్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో ఇప్పుడు ఈ ఫండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అని డిసైడ్ అవ్వాలంటే మనకు ఓన్లీ ఒకే పారామీటర్ మిగిలింది. అదేంటి అంటే ఫండ్ మేనేజర్. ఎందుకు ఓన్లీ ఫండ్ మేనేజర్ డేటా చూడాలి అంటే 2023లో మర్జ్ అయింది కాబట్టి ఓన్లీ 1 ఇయర్ డేటా ఉంది. 1 ఇయర్ రిటర్న్స్ చూసి ఫండ్ గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పడం చాలా కష్టం. సో ఈ ఫండ్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ప్రీవియస్గా తను ఏం ఫండ్స్ మేనేజ్ చేశారు, ఆ ఫండ్స్ ఎలా రిటర్న్స్ ఇచ్చాయి అని మనకు తెలిసినట్టయితే దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు. ఈ ఫండ్ని 3 ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తున్నారు. కృతి జైన్, మనీష్ గున్వానీ అండ్ హరీష్ భాటియా. మనీష్ గున్వానీ జాన్ 2023 నుంచి ఈ ఫండ్ని మేనేజ్ చేస్తున్నారు. సో స్టార్టింగ్ నుంచి తినే మేనేజ్ చేస్తున్నారు. కృతి జైన్ 5 జూన్ 2023 నుంచి మేనేజ్ చేస్తున్నారు. బట్ ఇంతకుముందు లైఫ్ ఇన్సూరెన్స్లో జాబ్ చేశారు. సో తిన డేటా మన దగ్గర లేదు. మనీష్ గున్వానీ సీనియర్ అండ్ ప్రైమరీ ఫండ్ మేనేజర్ కాబట్టి తిను ప్రీవియస్గా ఏ ఫండ్స్ మేనేజ్ చేశారో మనం చూసినట్టయితే ప్రీవియస్గా 2 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో జాబ్ చేశారు. ఒకటి ICICI అండ్ ఇంకొకటి నిప్పాన్ అండ్ ICICIలో మల్టిపల్ ఫండ్స్ని మేనేజ్ చేశారు. కానీ పాపులర్ ఫండ్స్ ఒక డేటా కానీ మనం చూసినట్టయితే ICICI స్మాల్ క్యాప్ని మేనేజ్ చేశారు, ICICI టెక్నాలజీ ఫండ్ని మేనేజ్ చేశారు, ICICI బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అండ్ ICICI ప్రొడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ని కూడా మేనేజ్ చేశారు. సిమిలర్లీ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ని మేనేజ్ చేశారు, నిప్పాన్ ఇండియా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ని మేనేజ్ చేశారు, నిప్పాన్ ఇండియా మల్టీ అసెట్ ఫండ్ని మేనేజ్ చేశారు. ICICI ఫండ్స్ని 2012 నుంచి 2017 వరకు మేనేజ్ చేశారు. ఆ తర్వాత నిప్పాన్ ఫండ్స్ని మేనేజ్ చేశారు. నిప్పాన్ తర్వాత బంధన్ ఫండ్స్ని మేనేజ్ చేస్తున్నారు. సో 2012 నుంచి 2017 వరకు ICICI ప్రొడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ 134.55% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 50 111.23% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే ICICI బ్లూ చిప్ ఫండ్ 143% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 100 125.68% రిటర్న్స్ ఇచ్చింది.
ఐసిఐసిఐ స్మాల్ క్యాప్ ఫండ్ని ఓన్లీ 2 ఇయర్సే మేనేజ్ చేశారు. 2 ఇయర్స్లో 43% రిటర్న్స్ ఇచ్చింది. ఇండెక్స్ 35% రిటర్న్స్ ఇచ్చింది. ఐసిఐసిఐ టెక్నాలజీ ఫండ్ని 1 ఇయరే మేనేజ్ చేశారు. 1 ఇయర్లో ఈ ఫండ్ 3.48% రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఇండెక్స్ 2.20% రిటర్న్స్ ఇచ్చింది. సో 2017 తర్వాత నిప్పాన్ ఫండ్స్ని మేనేజ్ చేశారు. 2017 నుంచి 2023 జనవరి వరకు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ 97% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి మిడ్ క్యాప్ ఇండెక్స్ 94.71% రిటర్న్స్ ఇచ్చింది, ఆల్మోస్ట్ ఈక్వల్. 2018 నుంచి 23 వరకు నిప్పాన్ ఇండియా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ 48% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 50 80% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 2020 నుంచి 2023 వరకు నిప్పాన్ ఇండియా మల్టీ అసెట్ ఫండ్ 36% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 50 60% రిటర్న్స్ ఇచ్చింది. సో ఫండ్ మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే ఐసిఐసిఐ ఫండ్స్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి, కానీ నిప్పాన్ ఫండ్స్ అయితే అంత మంచి రిటర్న్స్ ఇవ్వలేదు. కానీ బంధన్ స్మాల్ క్యాప్ ఒక పర్ఫార్మెన్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 1 ఇయర్లో స్మాల్ క్యాప్ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ యూజువల్గా లాంగ్ టైం పీరియడ్లో స్మాల్ క్యాప్ ఫండ్స్ చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయి. దట్టు ఈ ఫండ్లో ఉన్న స్టాక్స్ బాగా రిటర్న్స్ ఇచ్చాయి కాబట్టి వీటిలో ఇంకా మొమెంటం ఉంటుంది. సో షార్ట్ టైం పీరియడ్లో కూడా ఈ ఫండ్ నుంచి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు కానీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే స్టార్ రేటింగ్స్ని పక్కన పెట్టండి, మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫండ్ మేనేజర్ చాలా మంచి ఫండ్స్ని మేనేజ్ చేశారు. ఐసిఐసిఐలో చాలా మంచి రిటర్న్స్ వచ్చాయి. సో లాంగ్ టైం పీరియడ్లో ఈ ఫండ్ నుంచి మీరు రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే మీరు కానీ 5 స్టార్ రేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్ రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే మీరు మా మోడల్ పోర్ట్ఫోలియోకి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఇందులో మీకు ఓన్లీ డైరెక్ట్ ఫండ్సే రికమెండ్ అవుతాయి, అది కూడా కాంబినేషన్ ఆఫ్ యాక్టివ్ ఫండ్స్ అండ్ మొమెంటమ్ ఫండ్స్. లాస్ట్ 1 ఇయర్లో ఈ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా ఇండెక్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఆ రిటర్న్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు కానీ బెటర్ రిటర్న్స్ కావాలనుకున్నట్టయితే మీరు మా మోడల్ పోర్ట్ఫోలియోకి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.